ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో ఆ శనీశ్వరుడు అనేవాడు శని జాతక దోషాల నుంచి కూడా ఎంతో మంచి చేస్తూ ఉంటాడు. అయితే త్వరలో శని వక్రీకరణ జరగనుంది. ఆ వక్రీకరణ జరగగానే ఈ 5 రాశుల వారికి ఇక నుంచి వారు చేసే పనుల్లో అన్నింటిలో కూడా విజయాన్ని సిద్ధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా శని వక్రీకరణ జరగడం వల్ల ఈ 5 రాశుల వారికి వారు చేస్తున్న వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ సకల శుభాలను పొందుతారు. ఒక రకంగా చెప్పాలి అంటే వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆ 5 రాశుల గురించి తెలుసుకుందాం. శని వక్రీకరణ. కర్మదాత అయిన శనిదేవుడు త్వరలో కీలక మార్పులు చేయనున్నాడు. కాబట్టి జూలై 13 నుంచి ఆ శనిదేవుడి వక్రీకరణ ప్రారంభం కానుంది. ఇది దాదాపు 138 రోజుల తర్వాత ముగుస్తుంది. శని సాడేసతి ఉన్నవారు 5 రాశుల వారికి ఆ శని వ్యతిరేక గమనం ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. శని సాడేసాతనగా 7 సంవత్సరాల పాటు వారి జాతకంలో శని సంచరిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో కూడా ఈ శని ప్రభావం వల్ల ఈ 5 రాశుల వారికి అత్యంత శుభదాయకంగా ఉండనుంది. మొదటగా మేషరాశి వారిపై ఆ శని ప్రభావం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి శని వక్రగమనం ప్రారంభంగా శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ మేషరాశి వారి ఇంట అన్ని శుభాలు జరుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వక్రశని శత్రువుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రభుత్వం నుంచి కూడా లాభం పొందే అవకాశాలు కలవు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు ఈ కన్యారాశి వారికి శని వక్ర కారణంగా ఉద్యోగాల్లో ఆ శ్రమకు తగిన గుర్తింపు కూడా దక్కుతుంది. ఈ రాశి వారికి వ్యాపారంలో ఉన్నవారు ఈ కన్యారాశి వారికి శని వక్ర ప్రారంభంగా అన్ని శుభాలే కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ కాంట్రాక్టులు కానీ వాటి కొరకై ఎదురు చూసే ఈ కన్యారాశి వారికి శని వక్రీకరణ ప్రారంభం సందర్భంగా వీరికి ఏం చేసినా అది కలిసి వస్తూ ఉంటుంది. అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఈ 4 నెలల కాలం పాటు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శని వక్రగమనం ప్రారంభంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చదువుకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో అన్నింటిలో విజయం సాధిస్తారు. తదుపరి ధనస్సు రాశి. శని వక్రగమనం ప్రారంభంగా ధనస్సు రాశి వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ 138 రోజులు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ ధనస్సు రాశి వారికి. ముఖ్యంగా డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగంలో చేరిన ధనస్సు రాశి వారందరికీ కూడా ఈ శని వక్రగమనం ప్రారంభం సందర్భంగా ఈ 4 నెలల పాటు కొత్తగా చేరిన ఉద్యోగంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా వారి ఉద్యోగం సాఫీగా చేసుకుంటూ ఉంటారు. అలాగే జీవితంలో అత్యంత సంతోషకరమైన జీవితాన్ని కూడా వీరు గడుపుతారు. తదుపరి మీనరాశి. శని వక్రగమనం ప్రారంభంగా మీనరాశి వారికి సాడేసతి బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థిక లాభం ఉండవచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఈ మీనరాశి వారు. శని వక్రగమనం ప్రారంభంగా మీనరాశి వారికి వారు చేపట్టిన అన్ని పనుల్లో విజయాలను అందుకుంటారు. వీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. సాడేసాతు బాధ నుంచి కూడా ఈ మీనరాశి వారికి ఈ 4 నెలల పాటు ఎంతో విముక్తి కలుగుతుంది. వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా వారు చేస్తున్న ఉద్యోగం వ్యాపారాల్లో కూడా విజయాలను అందుకుంటారు.